రాష్ట్రంలో ఈరోజు దాదాపుగా 52 రోజులు ఎన్నికల ఫలితాలు వచ్చాయి. 52 రోజులుగా రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది ఒకసారి గమనిస్తే రాష్ట్రం పురోగతి వైపు పోతా ఉందా, లేకపోతే రివర్స్ డైరెక్షన్లో పోతా ఉందా? రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరము చాలా ఉంది. రాష్ట్రంలో ఈరోజు హత్యలు జరుగుతూ ఉన్నాయి, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, ఆస్తుల ధ్వంసం జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా కూడా ఎవరైనా కేసు పెట్టడానికి పోతే ఫాల్స్ కేసెస్ రివర్స్ విక్టిమ్ మీదనే పెడతా ఉన్న పరిస్థితులు, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్న పరిస్థితులు, ప్రశ్నించడానికి ఏ స్వరం కూడా ఉండకూడదు, బయటికి అడుగు పెట్టకూడదు అన్న దృక్పథంతో ఈరోజు అణిచివేసే ధోరణితో ఈరోజు ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తూ ఉంది. జగన్ శవాలతో రాజకీయం చేసే జగన్, నువ్వు నీ గతాన్ని మర్చిపోయినట్టున్నావు. ఎందుకంటే 2004లో మీ నాన్నగారు గెలిచారు, 9లో గెలిచారు. 9లో ఆయన చనిపోయిన తర్వాత ఆయన శవాన్ని పెట్టుకుని రాజకీయం మొదలుపెట్టావు. తరువాత మీ నాన్నగారి చావుకి భరించలేక చాలామంది చనిపోయారని, ఆ చనిపోయిన వ్యక్తులు పిచ్చి కుక్క కరిచి చచ్చిపోయినా కూడా వెళ్ళి ప్రతి ఒక్కరిని ఓదార్చి వాళ్ళకి ఏదో కొంత సాయం చేస్తూ ప్రజల కోసం పాటుపడినట్టు వేషాలు వేసావు. అంటే నీ యొక్క పునాదే శవాలతో ఉన్న పునాది. అందుకని నువ్వు నీ గతాన్ని మర్చిపోకుండా ఇప్పుడు కూడా అలాగే బిహేవ్ చేస్తున్నావు అంతే. ఏమాత్రం కూడా ఒక న్యాయం, నీతి, నిజాయితీ, నిబద్ధత అనేది లేకుండా శవ రాజకీయాలు చేయడానికే నువ్వు పుట్టినట్టున్నావు. శవ రాజకీయాలు మాత్రమే చేస్తున్నావు. నువ్వు మర్చిపోతున్నావు. నీకు మూర్ఖపు పరిపాలన వలన భవన కార్మికులు ఇసుక దొరకక చాలామంది పని లేక చనిపోయారు. చనిపోతే వాళ్ళందరూ అసలు వాళ్ళు భవన కార్మికులు కానే కాదు అని అబద్ధాలు మాట్లాడావు. పైగా భవన కార్మికులు చనిపోతే, నిర్మాణ కార్మికులు చనిపోతే వారికి వారి ఫండ్ నుంచి 5 లక్షల రూపాయలు చొప్పున ప్రతి కుటుంబానికి ఇవ్వాలి. ఆ ఇవ్వకుండా ఆ ఫండ్ అంతా పక్కదారి పట్టించి దోసేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆ భవన నిర్మాణ కార్మికుల కోసం విశాఖపట్నంలో ఒక మీటింగ్ పెట్టారు. అఖిలపక్ష మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో చెప్పారు, జగన్ నీకు 1 నెల రోజులు టైం ఇస్తున్నాను, ఈ లోపల వాళ్ళందరి ఖాతాల్లో చనిపోయిన భవన నిర్మాణకుల కుటుంబాల ఖాతాలో 5 లక్షలు పడాలని పవన్ కళ్యాణ్ చెప్పారు. కానీ నువ్వు ఒక సుమారు 5-10 మందికి వేసి మిగతా వారికి వేయలేదు. ఎందుకు చెప్తున్నా అంటే నువ్వు ఎంత నీచాతి నీచ వ్యక్తితో ఈ యొక్క సంఘటనలు తెలియజేస్తాయి నీ జీవితానికి, నీ యొక్క పరిపాలనకి. అటువంటి భవన కార్మికులని ఫండ్ని పాడు చేశావు, ఫండ్ని మూసేసావు, ఫండ్ లేకుండా చేసేసావు, వాళ్ళకి చెందాల్సిన డబ్బులు వాళ్ళకి రాకుండా చేశావు. ఇంతకన్నా నీచాతి నీచమైన పనులు ఉంటాయా? అలాగే కౌలు రైతులు, చాలామంది రైతులు అప్పులు చేసి ఈ వరదలు కావచ్చు, అకాల వర్షాలు కావచ్చు, ఏదైనా కానీ పంట నష్టం జరిగి వాళ్ళు అప్పులు తీర్చుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటే అసలు వాళ్ళు రైతులే కాదని మాట్లాడావు. రాష్ట్రంలో దగ్గర 3,600 3,500 మంది చనిపోయి ఉన్నారంటే కాదన్నావు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ యొక్క కౌలు రైతు కుటుంబాలని ఆదుకోవాలని తలంచి తాను సొంత డబ్బులతో మొదలుపెట్టి ప్రతి కౌలు రైతు కుటుంబానికి 1 లక్ష చొప్పున ఇచ్చుకుంటూ మొదలుపెట్టాడు. ఆఖరికి నీ కడప జిల్లాలో కూడా ఇచ్చాడు. నువ్వేమన్నావు, వాళ్ళ కౌలు రైతులే కాదు అని మాట్లాడావు. సాక్షాత్ అసెంబ్లీలో మాట్లాడే వాళ్ళంతా ఆ రైతులే కాదు, కౌలు రైతులే కాదు,
ఆ? పవన్ కళ్యాణ్కి పని లేక వాళ్ళకి డబ్బు లంచం ఇస్తున్నాడు వాళ్ళకి ఆ రకం ఉద్దేశం వచ్చేట భావన వచ్చేట్టు మాట్లాడావు. అంత నీచాతి నీచంగా మాట్లాడావు. మరి ఇప్పుడు నువ్వు చేస్తుందేంటి జగన్? కష్టపడి తన కష్టాజితాన్ని ప్రజలకి ఇస్తే ఆ ఇచ్చిన దానికి ప్రజలు మెచ్చి పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజున పట్టం కట్టారు. మరి నీ పరిస్థితి ఏంటి? ఎత్తి అవతల పడేశారు. సిగ్గు తెచ్చుకో జగన్. శవ రాజకీయం కాదు. జరిగింది ఏంటి, జరుగుతుంది ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి గ్రహించు. ఇంత నీచాది నీచం పనులు చేసి నిర్మాణ కార్మికులు పొట్టన పెట్టుకున్నావు, కౌలు రైతులను పొట్టన పెట్టుకున్నావు. అలాగే నీ పార్టీ నాయకులు పెట్టే బాధ భరించలేక నంద్యాల పట్టణంలో సలీం అనే ఒక వ్యక్తి నీ పార్టీ వాళ్ళు పెట్టే బాధలు భరించలేక చనిపోవాలనుకుంటే ఆత్మహత్య చేసుకుంటానంటే చేసుకో, నీ భార్య ఎక్కడ పోద్ది అన్నాడు. సరే భార్యని వీళ్ళకి ఎదవాళ్ళకి అప్పచెప్పాలని చెప్పి భార్యతో కూడా చనిపోదాం అనుకున్న వ్యక్తి తల్లిదండ్రులు చచ్చిపోతే పిల్లలు అయిపోతారని చెప్పి అందరూ కలిసి నంద్యాల పట్టణంలో రైలు కింద పెట్టి చనిపోయారా దుర్మార్గులారా. జగన్ ఏం నీ పరిపాలన? వాళ్ళని ఒక్కసారి పలకరించావా? భవన నిర్మాణ కార్మికులే కాదన్నావు, కౌలు రైతులకే కాదన్నావు. ఆఖరికి ఈ సలీం కుటుంబం ఒక ముస్లిం, నువ్వు అంటుంటావు కదా ముస్లిమ్స్ కోసం నేను పాటుపడతానని. మరి పాటుపడే వ్యక్తి అయితే ఒక ముస్లిం ఫ్యామిలీ రైలు కింద పడి చచ్చిపోయారే. కేవలం నీ పార్టీ నాయకులు బెదిరింపుల వలన, నీ పార్టీ నాయకుల యొక్క కుచ్చితమైన దుఃఖమాల రాజకీయాల వలన అని గ్రహించావు. ఎప్పుడైనా వాళ్ళని పలకరించావు? అది మానేసి ఇప్పుడు మొదలుపెట్టావు పనికిమాల రాజకీయం. అట్లాగే గుంటూరు జిల్లా బాపట్ల జిల్లా దగ్గర తన అక్కని ప్రతిరోజు మందలిస్తున్నారని, వెంటపడుతున్నారని, అది అక్క బాధపడుతుంది చూడలేక 12 సంవత్సరాల తమ్ముడు అమర్నాథ్ గౌడ్ అనే తమ్ముడు వచ్చి, ఏమంటే మీరు ఇట్లా చేయడం పద్ధతి కాదండి, మీరు చేయొద్దు అని అడిగినందుకు ఆ కుర్రోడిని చెరుకు తోట ఏదో తోటలో తీసుకెళ్ళి పెట్రోల్ తగలబెట్టేశారే. మరి వాళ్ళకి నీ యొక్క పార్టీ నాయకులు అండలేదా జగన్? నీ అండలేదా? మరి ఆ 12 సంవత్సరాల బాలుడు గురించి ఎప్పుడైనా ఆలోచించావా? ఆ బాలుడు గురించి ఒక్క రోజున మాట్లాడవు నువ్వు. ఎందుకంటే నీ పార్టీ నాయకులు ఏం చేసినా చెల్లుతుంది, వాళ్ళు ఎంత దుర్మార్గం చేసి చెల్లుతుంది. నువ్వు మాత్రం మూసుకు కూర్చుంటావు. నేను ఇప్పుడు ఈరోజు మాట్లాడుతున్నావు. ఎవరో ఇద్దరు ఫ్రెండ్స్ తాగి మత్తు మందు తాగి పిచ్చి పెట్టి కొట్టుకుని ఒకరికొకరు చంపుకుంటే దాన్ని పార్టీ పరం చేసేసి అల్లకల్లం అయిపోతుంది రాష్ట్రం మాట్లాడతావా దుర్మార్గుడా? నీ తూర్పుగోదావరి జిల్లాలో నీ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు ఎమ్మెల్సీ తన డ్రైవర్ని చంపేసి, దళితుడైన ఆ డ్రైవర్ని చంపేసి ఇంటికి తీసుకెళ్ళి డెలివరీ చేసి చంపేసి ఇచ్చేసి వచ్చాడు. డోర్ డెలివరీ చేసి వచ్చాడే వాడు నీకు దేశభక్తుడు. వాడు ఏం చేసినా నీకు మంచిది. అంటే నీ యొక్క నాయకులు దళితులైనా పర్లేదు, మహిళలైనా పర్లేదు, వాళ్ళని రేప్ చేసేవచ్చు, దళితులను చంపేవచ్చు, వాళ్ళని డోర్ డెలివరీ చేసేవచ్చు. అది మాత్రం తప్పు కాదు నీ దృష్టిలో జగన్. అది నీ పరిపాలన. అలాగే నీ జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు సరిగ్గా మెయింటైన్ చేయక మీ పరిపాలనలో దుర్మార్గమైన నీ పరిపాలనలో ఆ ప్రాజెక్టుకి గేట్లు సరిగ్గా మరమ్మతు చేయకపోవడం వలన వరద వచ్చి ఆ ప్రాజెక్టు కొట్టుకుపోయి 39 మంది చనిపోయారు జగన్. గుర్తుపెట్టుకో, 39 మంది ప్రాణాలు తీసిన కిరాతకమైన ముఖ్యమంత్రి నువ్వు. వెళ్ళి ఏం చెప్పే వాళ్ళకి, మీ అందరికీ చూస్తాను, మీ అందరికీ చేస్తాను, నేనున్నానని మాట్లాడావు కదా. ఏమని ఇంతవరకు దిగిపోయి 21లో జరిగితే వరద, 21 నవంబర్లో వరద వస్తే 24 జూన్ దాకా ఉన్నావు కదా. ఏమైనా చేసావు వాళ్ళకి? కబుర్లు మాత్రం చెప్పావు, మోసం చేశావు. అందుకే ఆ ప్రజలు నిన్ను ఎత్తవతలు పడేశారు. 39 మంది చనిపోయడం కాకుండా వందలాది పశువులు చనిపోయినాయి, ఇల్లు పోగొట్టుకున్నారు
అన్ని కబుర్లు మాయమాటలు చెప్పావు. వాళ్ళకి ఏమి చేయని ఒక నీచాతినిత్యమైన ముఖ్యమంత్రి నువ్వు. అలాగే గోదావరి నదిలో పాపికొండలు చూడడానికి వెళ్తుంటారు టూరిస్టులు. అలా వెళ్ళిన టూరిస్టులు యాక్చువల్‌గా వరదలు వస్తున్నాయండి, ఇప్పుడు వెళ్ళకూడదు అని చెప్పినా కూడా నీ యొక్క టూరిజం మంత్రి అవంతి శ్రీనివాసు ఎవరి ద్వారా డబ్బులు తీసేసుకొని, లేకపోతే అక్కడ ఉన్న సూపర్వైజర్ తీసేసుకొని, లేదా వెళ్ళొచ్చని చెప్పి పంపించి మరి వాళ్ళని గోదావరి నదిలోకి మునిగి చనిపోయారు చాలామంది టూరిస్టులు. ఏ వాళ్ళకి ఏమంటారు, జాకెట్లు లేవు, వాళ్ళకి లైఫ్ జాకెట్లు లేవు, ఏమీ లేకుండా కనీసం అవసరాలు కూడా లేకుండా టూరిజం శాఖను నడిపావు. మర్చిపోయావు జగన్ ఎంతమంది ప్రాణాలు తీసావో. అలాగే స్కూల్ పిల్లలు కూడా ఈ యొక్క వరదల్లో స్కూల్స్ సెలవు ఇవ్వకుండా ఆ పిల్లలు బ్రిడ్జిలు లేక, దారి లేక, వంతులు లేక పడవలు వెళ్తుంటే, ఆ మోటార్ పడవలు కాకుండా మా నాటు పడవల్లో వెళ్తుంటే వెళ్ళకూడదు అని చెప్పలేని ఒక నీచాతి నిజం ముఖ్యమంత్రి. నీ యొక్క మంత్రులందరూ కలిసి ఆ చిన్నారి పిల్లలను చంపేశారు కదా. మరి ఇవన్నీ ఏంటి జగన్? ఇవన్నీ హత్యలు కాదా? ఇవన్నీ మంచియా? ఇవన్నీ తప్పు కాదా? ఇలా ఎంతోమంది దళితులను చంపేశారు, అమాయకులను చంపేశారు, ఎంతో భయపెట్టారు, ఎన్నో దొంగ కేసులు పెట్టారు. పోలీస్ స్టేషన్కి బాబు నాకు అన్యాయం జరిగిందంటే వాడి మీద కేసు పెట్టి, అంత గొప్ప చరిత్ర ఉన్న పరిపాలన జగన్ ఇది. అటువంటి వ్యక్తి ఈ రోజున ఈ కపట ఏడుపులేంటో, దొంగ నాటకాలేంటో ఎందుకంటే అసలుకి జగన్ చెప్పు. ప్రజలకు అందుకే ప్రజలు నీకు బుద్ధి చెప్పినా నీకు బుద్ధి రాలా ఏంటి? ఇంకా నేను మాయమాటలు చెప్పేసి ఆ ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టు అబద్ధాలు చెప్తూ ఉంటే ప్రజలు వింటారు అనుకోవడం నీ భ్రమ. ఆ రోజులు పోయి చెప్పే వ్యక్తిని బట్టే మాటలు వింటారు. ఒకసారి నువ్వు అబద్ధాలు చెప్పావు, నమ్మారు, నీకు సంపూర్ణ మెజారిటీ ఇచ్చారు, ఇక నీకు చేసిన పరిపాలన చూశారు, ఇక జీవితంలో నేను నమ్మరని ప్రజలు తేల్చేశారు. ఎందుకంటే నీకు ఇచ్చిన తీర్పు అటువంటిది. ఎత్తవతల పడేశారు. కనీసం 11 సీట్లు అపోజిషన్ పదవి కూడా లేకుండా, ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. అంత నీచాతినీచంగా ఓడిచ్చారు ప్రజలు నిన్ను. అయినా సిగ్గు రాలేదు నీకు. నువ్వు మాట్లాడుతున్నావు అసెంబ్లీ దగ్గర పోలీసుల గురించి, నీతి గురించి, నిజాయితీ గురించి, ప్రజాస్వామ్యం గురించి, పోలీసులు ఎలా నడుచుకోవాలో మాట్లాడుతున్నావు. పోనీలే, ఎప్పటికైనా నీకు బుద్ధి వచ్చింది. ప్రజల తీర్పు వలన కొంచెం మార్పు వచ్చింది. పోలీసులు చెప్తున్నావు చక్కగా, మాధవరావు గుర్తుపెట్టుకో, ఆ 4వ సింహం అంటే ఏంటనుకున్నావు? నీతికి నిజాయితీగా ఉండదు. మీరు ప్రజాస్వామ్యం కాపాడాలి. ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి, ఎవరున్నా కూడా ప్రజాస్వామ్యం కాపాడాలి మీరని. ఏం చెప్పావు జగన్ నిజంగాను. నీళ్ళు ఎంత మార్పు వచ్చింది అనుకోండి నేను. నిజమే, ప్రజాస్వామ్యం కాపాడాలి పోలీసులు. కానీ మరి నువ్వు ఎప్పుడు నీ యొక్క పరిపాలనలో ప్రజాస్వామ్యం అంటే ఏమిటో తెలిసిందా జగన్? ఇప్పుడు నీకు పోనీలో ప్రజలు తెలియజేశారు ప్రజాస్వామ్యం అంటే ఏంటి, ప్రజలు అంటే ఏంటి, పోలీసులు అంటే ఏంటి, పోలీస్ వ్యవస్థ ఎలా ఉండాలి అని తెలుసుకున్నావు. చాలా సంతోషం. అసలు ఏమైనా జ్ఞానం ఉందా జగన్? కూటమి ప్రభుత్వం ఏర్పడే సరిగ్గా నెల, అందరూ నువ్వు చేసిన తప్పులు తడకలు సరిపోతుంది. వారు పరిపాలన చేస్తున్నారు. నెల రోజులకే మొదలుపెట్టావు. పైగా ఈ యొక్క నీకు నువ్వే క్రియేట్ చేసుకొని, నువ్వే డబ్బులు ఇచ్చి అల్లర్లు చేయించి ఆ వ్యక్తుల చేత ఎదుటి వాళ్ళు దాడి చేయించారని. ఎందుకంటే వాళ్ళు రెచ్చగొట్టి వాళ్ళతో దాడులు జరిపించుకొని ఇలా గొడవలు అవుతున్నాయి. ఈ పరిపాలన అస్తవ్యస్తంగా ఉంది, కొట్లాటలు జరుగుతున్నాయి, ఈ యొక్క రాష్ట్ర పరిపాలన ఏం బాగుండలేదు, దౌర్జన్యం జరుగుతున్నాయని చెప్పి ప్రజలకు చూపించి, గవర్నర్ చూపించి, రాష్ట్రపతికి చూపించి, ప్రధానమంత్రికి చూపించి రాష్ట్రపతి పాలన పెట్టించాలని చూస్తున్నాము. అది నీ వల్ల కానే కాదు. ప్రజలు తెలుసుకున్నారు నువ్వేంటో, నీ పరిపాలన ఏంటో, నీ యొక్క రాజకీయం ఏంటో ప్రజలు తెలుసుకున్నా కనుక నీకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇక నీకు గుర్తుపెట్టుకో, నీకు అయిపోయింది, నీ చాప్టర్ క్లోజ్. నువ్వు ఇంత కష్టపడుతున్నావు కదా, చేస్తున్నావు. ఈ చేసేది ఏదో చక్కగా రాష్ట్రంలో వరదలు వచ్చి చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, రైతులు ఇబ్బంది పడుతున్నారు.
వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కాస్త సేవ చేసి నువ్వు పెట్టే ఈ ఢిల్లీ ఖర్చు వాళ్ళకి పెట్టుంటే వాళ్ళ కుటుంబాలు బాగుండిపోయి కాస్త ఆ కుటుంబాల యొక్క సింపతి సంపాదించి 4 ఓట్లు పెరిగాయి. నెక్స్ట్ ఎన్నికల్లో అట్లీస్ట్ ప్రతిపక్ష హోదా అని వచ్చేది. కానీ అటువైపు అడుగులు వేయకుండా ఇంకా నీచాతి నీచంగా దొంగ ఏడుపులు, శవాలతో రాజకీయం చేసి బతకాలనుకోవడం, శవాలతో రాజకీయాలు చేసి అధికారం రావాలనుకోవడం నీ యొక్క మూర్ఖత్వం, భ్రమ అని తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్.